హాయ్ గైస్, మన ట్రేడింగ్ సిరీస్లో ఇదైతే డే 17. 5 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్లో ఇది డే 17 అనమాట. డే 110 డేస్లో 5 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్. నెక్స్ట్ అయితే ఫస్ట్ ట్రేడ్ తీసుకుంటాను నేను. 92 ఉంది, ఇది 92 దీంట్లోనే ఉండిపోదాం. దీంట్లో ఇది తీసుకుందాం గైస్, ట్రేడ్ ఇది తీసుకుందాం. ట్రేడ్ అయితే ఇది తీసుకుందాం. డౌన్ నడుస్తుంది ఇక్కడ. ఎవరన్నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి గైస్, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్లో నేనైతే రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను మ్యాక్స్. నెక్స్ట్ అయితే 1% డౌన్ వేస్తాను. డౌన్ వేసాను 1%. చూద్దాం ఏమవుతుందో. ఎవరు కూడా ఓవర్గా అయితే ట్రేడ్ తీసుకోవద్దు. ఎవరికాళ్ళు లిమిట్లో ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. త్రీ 3% డౌన్ తీసుకున్నాను నేను ట్రేడ్. 3% డౌన్ వెళ్తుందని తీసుకున్నాను ట్రేడ్. 3% అనమాట ట్రేడ్. ఎవరు కూడా ఓవర్గా ట్రేడ్ చేయొద్దు. ఎవరు కూడా. నెక్స్ట్ అయితే నేను 9% వేస్తాను. 9% వేస్తే మనకి 3 + 1 4% పోయినట్టు. ఇప్పుడు దాకా 9% వేస్తే మనం ప్రాఫిట్లో ఉన్నట్టే. ఇంకా 5% ప్రాఫిట్లో ఉన్నట్టు. నెక్స్ట్ అది అప్పేసాను నేను. ఏమవుతుందో చూద్దాం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎప్పుడు జరగదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి ట్రేడింగ్లో. ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎప్పుడు రిటర్న్స్ రావు. మనం క్యాపిటల్ని కాపాడుకోగలిగితే మనం అక్కడే గెలిచినట్టు. క్యాపిటల్ని కాపాడుకోగలగాలి, అది ఇంపార్టెంట్. మనమైతే ఈ ట్రేడ్ విన్ అయిపోతున్నాం. ఈ ట్రేడ్ విన్ అవుతున్నాం మనమైతే. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ 1% అప్ తీసుకుంటాను నేను. 1% అప్పేసాను. 1%. ఎవరు కూడా ఓవర్గా ట్రేడ్ చేయొద్దు. ఓవర్గా ట్రేడ్ చేస్తే లాస్ అవుతాం. అందరూ లిమిట్లో ట్రేడ్ చేసుకోండి. డైలీ 1% వచ్చినా చాలు. మనకి 10,000 క్యాపిటల్తో స్టార్ట్ చేసుకోవచ్చు. 10,000 క్యాపిటల్తో డైలీ 1% వస్తే 70 డేస్లో 20%, అదే 70 డేస్లో 20,000 అవుతుంది అమౌంట్.
ఎవ్రీ 70 డేస్కి మీ క్యాపిటల్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. 1% డైలీ 1% ఇంక్రిమెంట్ పెట్టుకొని చేస్తే. సో అలా చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎప్పుడు ఓవర్గా ట్రేడింగ్ చేయొద్దు ఎవరు కూడా. %3 అయితే అప్ పెట్టేశాను. ట్రేడ్ 3% అప్ వేసాను. ఇది 88కి వస్తుంది గైస్, చూసుకోవచ్చు మీరు కింద పర్సంటేజ్ 88కి వస్తుంది. నెక్స్ట్ వేరే దాంట్లో వేస్తాను ఇన్ కేసు ఇది లూజ్ అవుతే. అందుకని ఎవరు కూడా ఎప్పుడు కూడా తక్కువ ఎర్నింగ్కే చూసుకోండి. ఇది జస్ట్ పాసివ్ ఇన్కమ్. మీరు ముందు స్టడీ మీద ఫోకస్ చేయండి. స్టడీ ఫోకస్ చేసి జాబ్ కొట్టి, జాబ్లో మీకు ఎర్నింగ్స్ వస్తున్నాయి, పర్లేదు, మన ఇది మొత్తం అంతా ఇంట్లో వాళ్ళకి మీకు సరిపడా ఖర్చులు మొత్తం అన్ని సేవింగ్స్ అన్నీ చూసుకున్న తర్వాతే ఏదన్నా అమౌంట్ మీ దగ్గర ఉంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదన్నా స్మాల్ అమౌంట్ మీ దగ్గర ఉంటే దాన్ని ముందు దాంట్లో కూడా మీరు చాలా తక్కువ అమౌంట్ ఇందులో పెట్టుకోవాలి. 10,000 క్యాపిటల్ అయ్యేదాకా మీరు ముందు అసలు దీంట్లోకి ఎంటర్ అవ్వకండి. ఎందుకనంటే తక్కువ క్యాపిటల్తో ఎంటర్ అయితే తొందరగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. నేను 1% పోతే ఇక్కడ 2% ఎలా వేస్తున్నాను, అలా 2%కి అక్కడ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, విన్నింగ్ ఛాన్సెస్. అప్పుడు పోతుంది తొందరగా. అందుకనే జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేసుకోవాలి. 10,000 క్యాపిటల్ ఉండాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ఓవర్గా ట్రేడ్ చేయొద్దు. ముందు ఈ ఎంప్లాయీస్ అయితే చేయండి జాబ్ చేసేవాళ్ళే చేసుకోవాలి ట్రేడింగ్. ఓకే గైస్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా టార్గెట్ అయితే రీచ్ అయిపోయాను. ఓకే గైస్, అందరికీ బాయ్. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రెస్పాండ్ అవుతున్నాను. మీరు ప్రీవియస్ వీడియోస్ కామెంట్స్ చూసుకోవచ్చు. నేను రెస్పాండ్ అవుతున్నాను. ఓకే గైస్, బాయ్ అందరికీ.